ఇస్తాను. ఎలా ఉంది టీజర్, ఎలా ఉంది దిల్రుబా? నిజానికైతే నేను నా సినిమా ప్రమోషన్కి అయితే ఇక్కడికి అస్సలు రాలేదు. ఈ ప్రోగ్రాం ముందే కమిట్ అయ్యాను, వద్దాం ఇక్కడికి, ఇంతవరకు ఎప్పుడు అందరు రాలేదు, వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని చెప్పి వద్దాం అనుకున్నాను. అనుకోకుండా నా టీజర్ నిన్న రిలీజ్ అయింది, ఈరోజు ఇక్కడ ప్లే చేయడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ కా సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. దిల్రుబా ఇంకా మీకు చాలా దగ్గరగా ఉంటుంది, లవ్ సబ్జెక్ట్ కాబట్టి, మనందరం ప్రేమించి ప్రేమను కోల్పోయిన బాధ్యతలమే కాబట్టి ఈ సబ్జెక్ట్ మీకు ఇంకా బాగా గట్టిగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్లోనే వస్తున్నాం, దిల్రుబా ఫెబ్లో రిలీజ్ అవుతుంది సినిమా. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకు అక్కడి నుంచి ఏదో నాకు అర్థం కాదు కదా తమ్ముడు, మీరు ఏం చెప్తారో నాకు తెలియట్లేదు. ఉన్నారు కదా, ఆయన అక్కడ ఉన్నారు కదా. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ నిజంగా మళ్ళీ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు రవీంద్ర, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ కమింగ్ హియర్. మళ్ళీ వస్తాను, మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్. ఐ విష్ యూ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఇయర్ అంతా మీకు చాలా బాగుండాలి. ప్లీజ్ వీలైనంత మీలో చాలా ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది కదా, అంటే నేను ఇది అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మీకు ఈ స్టేజ్లోనే చాలా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. సో మెనీ రీజన్స్ వల్ల అది ఎందుకులే మనం అవ్వలేము, మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కావచ్చు, వద్దులే అని అనుకుంటూ ఉంటారు. దయచేసి వదులుకోవద్దన్నమ్మా. మీకు ఏ స్కిల్ ఉన్నా సరే పట్టుదలగా అలాగే ఉండండి. మాకప్పుడు నేను కూడా మీలానే కదా ఒక స్టూడెంట్, నేను బీటెక్ స్టూడెంట్.